Thank you. SNQ 222 has been withdrawn by the member. చెప్పండి. మాకు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాను. దయచేసి ఆమోదించమని. నా వ్యక్తిగత కారణాలు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా మీద పని అవసరం అధ్యక్ష, మీకు అవసరం నా మీద నా వ్యక్తిగత అభ్యంతరం అంటే నా కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు, దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేడుకుంటున్నాను. కూర్చోండి, పరిశీలిస్తాను. కూర్చోండి. అదే కదా, సేమ్ అంతే కదా, సేమ్ ముగ్గురు అది ఒకటే కదా. చెప్పండి అధ్యక్ష, మేము రాజీనామా చేసి చెప్పండి. ప్లీజ్ తిరుమూర్తి గారు, మీకెందుకండి? ఎందుకన్నా వాళ్ళు మెంబర్ మాట్లాడుతున్నారు. రాజీనామా చేసే కదా పోయావు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. అధ్యక్ష, మాట్లాడు. ఇంచుమించు ఆగస్టు 30వ తేదీ అధ్యక్ష, గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది. మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా నువ్వు. అధ్యక్ష, ఆగస్టు 30వ తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే ఓకే ప్లీజ్. హలో, దాని మీదే మాట్లాడండి. నాకు అది వాళ్ళ వ్యక్తిగతం, నేను ఎందుకు రావడం లేదు. వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేనే మాట్లాడతాను తప్పు అధ్యక్ష. పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కింద తీసుకున్నామండి. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం అటువంటి కేసులు ఏమీ లేవు సార్. డి ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, మీ సప్లిమెంటరీ ఏంటి అడగండి. మీ సప్లిమెంటరీ ఏంటి అడగండి. సప్లిమెంటరీ గురించి అడుగుతుంది. ఏవైతే ఆనరబుల్ చైర్మన్ గారు ఈ క్వశ్చన్స్ ఏవైతే మేము పోస్ట్ చేశామో వాటి విషయంలో ఒకసారి మేడం గారికి మీ ద్వారా అడిగేటటువంటి విషయం ఏంటంటే, ఒక కేస్ స్టడీ మామూలుగా సీతంపేటలో ఒక ఐటీడీ ఉంది మేము నివసించేటటువంటి కాన్స్టిట్యున్సీలోన. దాంట్లోన గవర్నమెంట్ శాంక్షన్డ్ 28 పోస్టులు ఉంటే ఒక 7 రెగ్యులర్ పోస్టులు ఉండి 21 పోస్టులు మినిమం టైం స్కేల్ ద్వారా అపాయింట్ అయినటువంటి ఎంప్లాయీస్ ద్వారా రన్ అవుతుంది. నేను కోరేది ఏంటంటే, ఐటీడీఎస్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలా, ఐటీడీఎస్ ద్వారా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు కానీ, ఏదైతే ఆ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ కానీ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలంటే పూర్తి స్థాయిలో సిబ్బందిని మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ని వాళ్ళకి కేటాయించేటటువంటి అవకాశం కల్పించాలా. ఆ కల్పించే క్రమంలోన ఈ మినిమం టైం స్కేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేటటువంటి పరిస్థితి కల్పించి వాళ్ళ తాలూకా సర్వీస్కి వెయిటేజ్ ఇస్తూ వాళ్ళని అపాయింట్ చేసేటటువంటి అవకాశం ఇచ్చే క్రమంలోన ఆలోచన చేయాలని ఒకటి. రెండోది ఏంటంటే, సెర్ప్లో కానీ ఎన్ఆర్ఈజెస్లో కానీ ఇలా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసేటటువంటి ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ ఉంది. ఒకవేళ ఈ రెగ్యులరైజ్ చేసేటటువంటి క్రమంలోన ఏమైనా ఆబ్స్టకల్స్ ఉంటే కనీసం వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే మంత్రి గారు, టైం చాలా అయిందండి. నేను అడిగాను కదా, ఇందులో ఉంది కదా, అడగండి. థ్యాంక్ యూ అధ్యక్ష గారు, మీరందరూ రూల్స్ చెప్తే నేను 11ంటికి క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తాను. అది. థ్యాంక్ యూ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీలో గిరిజన ప్రాంతాల్లో దాదాపు 1600 మంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. ఏ డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా ఆప్కస్ ద్వారా ఉద్యోగస్తులు ఎక్కడా లేరు. టీచింగ్ లో ఒక్క ఐటీడీ గిరిజన విద్యాలయాలు మాత్రమే ఉన్నారని తెలియజేస్తున్నాడు అధ్యక్ష. వీళ్ళు
కొద్దిమంది 2008 నుంచి రిక్రూట్ అయి ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి వేతనాలు అందలేదు అధ్యక్ష. ఈ విషయం మంత్రి గారికి కూడా పూర్తిగా తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి క్లాస్ 4 ఉద్యోగస్తుల కన్నా కూడా వీరికి చాలా తక్కువ జీతభత్యాలు వస్తున్నాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు వారి ఆర్డర్స్ ప్రకారం అయినా సరే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ కూడా వీళ్ళ విషయంలో వర్తింపజేయట్లేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఒక్క విషయాన్ని నేను స్పష్టంగా మంత్రి గారి దృష్టిలో పెట్టేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా టీచర్స్ ని నియమించడం అనేది జరగల. అది కేవలం ఐటీడీఏల్లో గిరిజన ప్రాంతాల్లోనే జరిగింది. అది కూడా దాదాపు 1600 మంది అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. వాళ్ళు దాదాపు కొద్దిమంది 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాలేపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎన్నోసార్లు ఏం చేయమన్నారు అడగండి. మీకు ఏం కావాలి? అదే 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 అడుగుతున్నాం అధ్యక్ష. మీ ప్రశ్న మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? వాళ్ళని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా మినిమం టైం స్కేల్లో పెట్టండి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా డైవర్ట్ చేయండి. మేము ప్రధానంగా కోరేది ఒకటే అధ్యక్ష, ఉద్యోగ భద్రత వాళ్ళకి కావాలంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. 2, ప్రభుత్వం ఇవాళ చాలా పెద్ద స్థాయిలో డిఎస్సీ రిక్రూట్మెంట్ చేయబోతుంది. దాదాపు 1200 మంది దాకా ఇవాళ అవుట్ సోర్సింగ్ లో సీనియర్లుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్ విధానంలో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరూ అడుగుతున్నారు అధ్యక్ష. దీనికి సరైనటువంటి సమాధానం మంత్రి గారి దగ్గర ఉందా? ఓకే, ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులిద్దరూ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఐటీడీఏలో పనిచేసిన వాళ్ళు అడిగారు అధ్యక్ష. నేను ఆ వివరాలు చెప్పాను అధ్యక్ష. యాక్చువల్గా ఐటీడీఏలో మొత్తం టోటల్గా శాంక్షన్ అయిన పోస్టులు 428 పోస్టులు అధ్యక్ష. 428 పోస్టులకు గాను ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు 193 మంది రెగ్యులర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. మిగిలిన 235 మంది ఖాళీలు ఉంటే అక్కడ అవుట్ సోర్సింగ్ కింద 301 మందిని అంటే పని భారం వల్ల ఎక్స్ట్రా తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం టోటల్గా ఇప్పుడు 494 మంది ఉన్నారు అధ్యక్ష. అంటే 428 ఉండాల్సిందే 494 మంది ఉన్నారు. అలాగే గౌరవ సభ్యులు సీతంపేట ఐటీడీ గురించి అడిగారు అధ్యక్ష. అక్కడ 42 పోస్టులు యాక్చువల్గా ఉండాలి అధ్యక్ష. కానీ అక్కడ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు 13 మంది, అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళు 29 మంది ఉన్నారు అధ్యక్ష యాక్చువల్గా. అయితే గౌరవ సభ్యులు రవిబాబు గారు అడిగారు అవుట్ సోర్సింగ్ కార్డు తీసుకోకూడదని. అధ్యక్ష, ఈ 9 నెలల్లో మేము తీసుకోవడమో లేకపోతే చేయడం కాదు అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి ఈ పోస్టులు తీసుకోవటం, అవుట్ సోర్సింగ్ ఉండడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఐటీడీఎల్ గురించి అడిగారు కాబట్టి నేను ఐటీడీ గురించి చెప్పాను. టీచర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి టీచర్స్ క్వశ్చన్ అయితే ఇందులో లేదు అధ్యక్ష. కానీ నేను చెప్తాను అధ్యక్ష, టీచర్స్ అయితే 1600 మంది అవుట్ సోర్సింగ్ తీసుకోవడం నిజమే అధ్యక్ష. కానీ ఆ టీచర్స్ జీతాలు పెంచడం అనేది గత గవర్నమెంట్లో అంటే 1924 కాదు అధ్యక్ష, 14-19లోని 8,000 రూపాయల జీతంతో ఉంటే అప్పుడు వాళ్ళకి దాదాపు 100 రెట్లు ఎక్కువ పెంచి అంటే 120% ఎక్కువ పెంచి 8,000 రూపాయలకు పనిచేస్తున్న వాళ్ళకి 18,500 రూపాయలు చేసింది మా గవర్నమెంట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. కాబట్టి ఏంటంటే గత 5 సంవత్సరాలు అయితే 5 పైసలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఎందుకంటే రవిబాబు గారు కానీ విక్రాంత్ గారు కానీ వీళ్ళిద్దరికీ తెలుసు అధ్యక్ష. 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా కూడా పెంచలేదు. ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అభ్యర్థన మేరకు ఎవరికైనా జీతాలు పెంచాల్సి వచ్చినా వాళ్ళకి పర్మనెంట్ చేయాల్సి వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నారు అధ్యక్ష ఈ మార్చి నెలలోనే. అప్పుడు కూడా 2000 టీచర్ పోస్టులకు అలా నోటిఫికేషన్ ఇచ్చాము అధ్యక్ష. అవి కూడా వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి టీచర్స్ గురించి అడిగారు కాబట్టి క్వశ్చన్ అయితే మాత్రం ఐటీడీఏలో అందులో ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారని అడుగుతున్నారు. తప్పకుండా ఉంటుంది సార్. 2000 మంది ఎస్టీ టీచర్స్ వస్తారు సార్. 2000 మంది గిరిజన ఉపాధ్యాయులే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు పనిచేసేటటువంటి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు అధ్యక్ష. ప్రిఫరెన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటారు సార్, ఉంటారు సార్. ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. ఉంటుంది ఖచ్చితంగా అందరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. ఆ విషయం గౌరవ సభ్యులు తెలియజేస్తారు.